పశ్చిమ బెంగాల్ రాత మారనుందా? పశ్చిమ బెంగాల్లో కాషాయం కమలం వికసించిందా? పశ్చిమ బెంగాల్లో మమతా బీటలు పోయినట్టేనా? నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజ అంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారినాయి. తమిళనాడులో ఎవరు ఊహించని విధంగా విజయ్ అధికారంలోకి వచ్చిండు. పశ్చిమ బెంగాల్లో ఎవరు ఊహించని విధంగా మమత ఓడిపోయి, మమత ప్రభుత్వం పడిపోయి అక్కడ కాషాయం కమలం వికసించింది. అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి అశాంతి, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి రౌడీయిజం, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి గుండాయిజం, ఇవన్నిటికీ ఒక బుద్ధి చెప్పే విధంగా అక్కడ బీజేపీకి ప్రజలు పట్టం కట్టారు. బీజేపీకి అక్కడ ప్రజలు పట్టం కడితే అక్కడ ముఖ్యమంత్రి 9వ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి నియమితులయ్యారు. ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే సువేందు అధికారి ఈ పేరు మారుమోగుతుంది దేశంలో. సువేందు అధికారి అసలు ఎవరు? సువేందు అధికారి యొక్క నేపథ్యం ఏంటి? సువేందు అధికారి పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా అంత బలమైన నాయకుడిగా ఎలా ఎదిగిండు? అసలు సువేందు అధికారి యొక్క నేపథ్యం ఏంటి? ఈ విషయాలను కనుక మనం చూసినట్లయితే, సువేందు అధికారి అనే అతను మొట్టమొదటిగా కాంగ్రెస్కు చెందినటువంటి వ్యక్తి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. 1996లో ఆయన రాజకీయ జీవితం మొదలైంది. 1970లో జన్మించినటువంటి వ్యక్తి ఆయన చదువు, ఉద్యోగం తర్వాత 1996లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో రాజకీయ ప్రవేశం చేసి అతను తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. అందులో కొనసాగుతున్నటువంటి వ్యక్తి 2006లో వచ్చేసరికి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఎమ్మెల్యే గెలుపొందిన తర్వాత 2007లో నందిగ్రామ్లో, అప్పుడు కమ్యూనిస్టు ప్రభుత్వం, అక్కడ సిపిఎం ప్రభుత్వం ఉండే, ఆ సిపిఎం ప్రభుత్వము నందిగ్రామ్లో భూసేకరణ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ భూసేకరణ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం లేవదీసిండు సువేందు అధికారి. ప్రజల నుంచి ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుంది ఈ భూములు లాక్కోవడానికి మేము వ్యతిరేకిస్తామని చెప్పి ఒక పెద్ద ఉద్యమాన్ని, 10,000 ఎకరాల భూములను తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని అడ్డుకొని ఒక పెద్ద ఉద్యమాన్ని ఉధృతం చేసిండు సువేందు అధికారి. ఈ ఉద్యమం వల్ల అప్పుడు ఉన్నటువంటి వామపక్ష పార్టీల ప్రభుత్వానికి చాలా ఎదురు దెబ్బ తగిలింది. తర్వాత ఈ ఉద్యమంలో ఈయన ఉన్నటువంటి పాత్రను చూసి అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఆ మమతా బెనర్జీ తన పార్టీలోకి తీసుకుంది. తర్వాత మళ్ళీ అక్కడ ఎమ్మెల్యే అయ్యి అట్లా నడుస్తూ ఉంటుంది. అయితే 2016 నుంచి 2021 వరకు తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వంలో ఆయన నందిగ్రామ్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అప్పుడు రవాణా శాఖ మంత్రిగా, జలవనరుల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించాడు. మమతా బెనర్జీకి చాలా వెన్నుదన్నుగా నిలిచిండు. మమతా బెనర్జీకి సువేందు అధికారికి మధ్య ఏర్పడినటువంటి వైరుధ్యం ఏదైతే ఉందో ఆ వైరుధ్యం కారణంగా 2020లో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిండు. ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి అదే నందిగ్రామ్లో మళ్ళీ పోటీ చేసి గెలుపొందడం జరిగింది. 2021 ఎన్నికల్లో అదే మమతా బెనర్జీ మీద నందిగ్రామ్లో పోటీ చేసి మమతా బెనర్జీని ఓడగొట్టి అతను ఎమ్మెల్యేగా అయ్యిండు. అప్పుడు మమతా బెనర్జీ 2 దిక్కుల పోటీ చేసింది కాబట్టి ఇంకొకటి భవానీపురం నుంచి అక్కడ ఆమె మళ్ళీ ఎమ్మెల్యేగా ఉండి సీఎం అయింది. అయితే ఈ 2020లో బయటకు వచ్చిన తర్వాత బీజేపీలో చేరి 2021లో నందిగ్రామ్లో మమతా బెనర్జీని ఓడించి ఎమ్మెల్యే అయినటువంటి సువేందు అధికారి బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికవడం జరిగింది. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఎన్నికవడమే కాకుండా ఆ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తుందో ఆ విధానాలను దేశవ్యాప్తంగా ఎండగట్టడం జరిగింది. పశ్చిమ బెంగాల్లోనే కాకుండా పశ్చిమ బెంగాల్తో పాటు దేశం మొత్తం ప్రజలకు తెలియజేసేలా అక్కడ ఉన్నటువంటి రౌడీయిజం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అఘాయిత్యాలే కానీ, అక్కడ ఉన్నటువంటి స్త్రీలపై జరిగేటువంటి దౌర్జన్యాలే కానివ్వండి, ప్రతి దాన్ని కూడా అక్కడ ఎండగట్టడం జరిగింది. అంతేకాదు అక్కడ ఉన్న అశాంతి ఏదైతే ఉందో, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, పశ్చిమ బెంగాల్లో ఇలాంటి అశాంతి ఉంది చూడండి అని చెప్పి దేశానికి తెలియజేసేలా చాలా
ప్రజలను చైతన్యం చేసిండు సువేంద్ర అధికారి. 2026లో జరిగినటువంటి ఎన్నికల్లో నందిగాం నుంచి భవానీపురం నుంచి 2 దిక్కులో పోటీ చేసిండు సువేంద్ర అధికారి. భవానీపురంలో మళ్ళీ మమతా బెనర్జీని ఓడగొట్టిండు సువేంద్ర అధికారి. అంతేకాకుండా అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చేలా కృషి చేసి ఏకఛత్రాధిపత్యంతో ఒక్కడే భుజాలపైన వేసుకొని అక్కడ కాషాయ జెండా ఎగరేసేలా కష్టపడ్డాడు. బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీంతో సువేంద్ర అధికారిని బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నుకొని శాసనబద్ధంగా అతన్ని ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది. అయితే ఈ ఎన్నిక చెల్లదు, నేనే సీఎంను, నేను రాజీనామా చేయను అని చెప్పి మమతా బెనర్జీ కూడా ప్రకటించింది. కానీ రాజ్యాంగబద్ధంగా గవర్నర్ మమతా బెనర్జీ యొక్క కాలం గడిచిపోయింది, ఆ శాసనసభను రద్దు చేస్తున్నానని చెప్పి అక్కడ తర్వాత ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఇతన్ని ముఖ్యమంత్రిగా నియమిస్తున్నట్టు ప్రకటన చేసి మే 9 తారీఖున సువేంద్ర అధికారి పశ్చిమ బెంగాల్ 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నిజంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మార్చే విధంగా సువేంద్ర అధికారి ఎదిగినటువంటి విధానం ఏదైతే ఉందో అది నిజంగా చాలా గొప్ప విషయం. అక్కడ ఉన్నటువంటి ప్రజలను చైతన్యం చేయడంలో సువేంద్ర అధికారి ప్రజాస్వామ్యబద్ధంగా సఫలీకృతమైండు కాబట్టే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంలో ముందున్నాడని చెప్పవచ్చు. ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ ఇంకో టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.